అండి అందరికీ నమస్కారం అండి. నేను కొడుతూరు రమేష్ అండి. మాది మా మా ఇంటి పేరు కొడుతూరు అండి. నా పేరు రమేష్ అండి. మా కేస్ట్ కొండకమ్మర అండి. మాది వైరామరం మండలం పనసలపొలం అండి. అల్లూరు సీతారాం జిల్లా అండి. నాకంటే జగన్ గారు అంటే మళ్ళీ పిచ్చండి. జగన్ గారు అంటే ఎన్ని చెప్పమంటారా? కులం లేదు, మతం లేదు. 10 పేదవాడు చూసారండి. 10 పేదవాడు చూసారు. ఏంటి 10 పేదవాడు చూసారు? 10 పేదవాడు చూసారు. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి నా నమస్కారం అండి. మాజీ ఎమ్మెల్యే గారికి నాగినపల్లి ధనలక్ష్మి గారికి నా నమస్కారం అండి. సార్, నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను సార్. వైరారం మండలం వైరారం మండలం పనసలపన అల్లూరు సీతారాం జిల్లా ఎంపీపీ 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 ఆనంద్ గారికి నా నమస్కారం అండి. ఎంపీపీ ఆనంద్ గారికి అండి. సార్, ఎంపీపీ గారు చేశారు, మీరు అందరికీ చేశారండి. నా పది కార్యకర్తకి మీరు అండగా ఏదైనా ఆపదలో ఉంటే ఆదుకున్నారు సార్ మీరు. సార్, ఎంపీపీ ఆనంద్ గారు సార్, మీరు కూడా బాగా 10 పేదవాళ్ళకు కూడా మీరు కూడా బాగా ఇంటింటి గడప గడప వెళ్ళి బాగా తిరిగారు సార్. ఇంటికి వెళ్ళి ఎంపీపీ గారికి ఎంపీపీ గారికి జెంపిడిసి గారికి నా నమస్కారాలు అండి. జెంపిడిసి గారికి నా పేరే నాకేదో ఆవిడ పేరు నాకేదో తెలియదు కానీ సారు, ఆనంద్ గారి పేరు అంటే మాకు తెలుసు సార్. ఆనంద్ గారు అంటే మాకు పిచ్చండి. అతను చాలా మంచివారు సార్. వెళ్తే 10 పేదవాడికి ఏదైనా ఆపద వస్తే నాతో చెప్పండి రమేష్. 10 పార్టీ కార్యకర్త ఏ ఆపద ఉంటే నాకు చెప్పండి అంటారు ఎంపీపీ ఆనంద్ గారండి. నేను వెళ్ళి బాబు గారికి చెప్తాను అంటారు ఏ విషయం అన్నా. నేను గౌరవంగా చెప్పుకుంటాను, ఎందుకంటే వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను అనేసి నేను గౌరవంగా చెప్పుకుంటాను అండి. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, వైరామరం మండలం పనసలపన అల్లూరు సీతారాం జిల్లా కొడుతూరు రమేష్. నా క్యాస్ట్ కొండకమ్మర. మాకంటే వైఎస్ఆర్ పార్టీ అంటే పిచ్చి. జగన్ గారు అంటే మరి పిచ్చి. ఎందుకని చెప్పామంటారా? కులం లేదు, మతం లేదు. 10 పేదవాడికి చూసారండి జగన్మోహన్ రెడ్డి గారు. 10 పేదవాడు చూశారు. ఎందుకంటే అవ్వతాతలకి వారంలో పెట్టించి పింఛన్ అందించి గొప్ప 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 పథకాలు కూడా పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. గొప్ప పథకాలు పెట్టారు. కులం లేదు, మతం లేదు. కులం చూడకుండా మతం చూడకుండా 10 పేదవాడికి అన్నం పెట్టిన ముఖ్యమంత్రి వారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ చంద్రబాబు మేము నమ్మమండి, నమ్మాల్సిన పని లేదు. ఏడాది ముందు సంవత్సరం అలాగే 20,000 రైతు భరోసా ఇస్తానన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరం రైతు భరోసా ఇస్తానన్నారు. ఎక్కడ ఇచ్చారండి? ఈ 2 సంవత్సరాలు కలిసి 40,000 ఇవ్వాలి చంద్రబాబు నాయుడు గారు. రైతు భరోసా ఇచ్చారా? ఇవ్వలేదు. ఇక్కడ ఇచ్చారు. ఈ రైతు భరోసా వేస్తానన్నారు. ఎంతమంది పడ్డాయి? సగం మందికి 5,000 పడ్డాయి, సగం మందికి లేదండి. 5,000 పడ్డాయి. రైతు భరోసా ఎక్కడ పడ్డాయి? లేదండి. చాలా దారుణంగా ఉండండి ఈ ప్రభుత్వం. నాకు నచ్చలేదు. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను. నేను గౌరవంగా చెప్పుకుంటాను. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త, కొడుతూ రమేష్ అని, వేరే మండలం పనసలపన అల్లూరు సీతారాం జిల్లా. గౌరవంగా చెప్పుకుంటాను. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తకి ఇంటికి కాదు కదా, ఇంటికి కూడా ఎవ్వడు పీకలేడండి. నేను గౌరవంగా చెప్పుకుంటాను. నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా ఇంటికి కాదు కదా, ఇంటికి కూడా ఎవ్వడు పీకలేడండి. ఏంటండి? కులం లేదు, మతం లేదు. 10 పేదవాడు చూశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి? కులం లేదు, మతం లేదు. 10 పేదవాడు చూశారండి. జనసేన పార్టీయా, ఇటు తెలుగుదేశమా, ఇటు బీజేపీ అని చూడలేదండి. అర్హత ఉంటే చాలు 10 పేదవాడికి వేశారండి. ఇప్పుడు తెలుగుదేశం వాడు ఆ కార్యకర్త పేదవాడే, ఇటు బీజేపీ పార్టీ వాడు ఆ కార్యకర్త పేదవాడే.
ఇటు జనసేన పార్టీ కార్యకర్త పేదవాడే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడు కష్టాలు పగల లేవండి. ప్రతి పేదవాడికి లబ్ధి ఉంటే ఈ పార్టీ ఆ పార్టీ ఎప్పుడు చూడలేదండి. ప్రతి పేదవాడికి లబ్ధ అదే అర్హత ఉంటే చాలు ప్రతి పేదవాడికి అకౌంట్లో వేశారండి, డబ్బులు వేశారు. ఇప్పుడు కచ్చలు ఇప్పుడు పగలు చూడలేదండి. ఈ పార్టీ వాడు ఆ పార్టీ వాడని చూడలేదు. పాలన జగన్మోహన్ రెడ్డి గారు పాలన బాగా చేశారండి. ఎప్పుడు కచ్చ చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారు. జనసేన పార్టీకి పగ చూడలేదు, ఇప్పుడు బీజేపీకి పగ చూడలేదు, ఇప్పుడు టీడీపీకి పగ చూడలేదు. 10 పేదవాడికి వేశారు. నాలాంటి పేద ప్రజలు బాగుండాలి, నా పేరు చెప్పుకోవాలి ప్రతివాడు. ఎందుకంటే నాన్నగారి ఫోటో నా ఫోటో కూడా పెట్టుకోవాలన్నారండి. నేను పెట్టుకున్నానండి. వైఎస్ రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకున్నానండి, వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టుకున్నాను. నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకున్నానండి. ఎందుకంటే 10 పేదవాడికి చూశారండి. మేము ఇప్పుడు ఇంకా మర్చిపోమండి. సావానా బతకాన సచ్చేదాకా లైఫ్ లాంగ్ నేను వైఎస్ఆర్ పార్టీ తరపున ఉంటానండి. నేను వైఎస్ఆర్ పార్టీ అండి. కులం లేదు, మతం లేదు, 10 పేదవాడు చూశారండి. ఏంటండి ఇది కమ్మర కుమ్మర మాల మాదిగ దొర్ర కాపని లేదండి. కుల బిద్దలు లేకుండా ప్రతి పేదవాడికి చూశారండి. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు భరోసా 5 సంవత్సరాలు వేశారండి. చెప్పామంటారా? రైతు భరోసా 5 సంవత్సరాలు వేశారంటే 10 సంవత్సరం ఒక చుట్టూ 12,000, ఒక చుట్టూ 8,000, ఒక చుట్టూ 7,000, ఒక చుట్టూ 2,000. 4 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు 4 సంవత్సరాలన్నర వేశారండి. ఎలక్షన్ టైం కూడా వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఎలక్షన్ టైంకి 2024లో ఎలక్షన్ టైంలో 5 సంవత్సరం అనుకోవచ్చండి. 2024 కూడా వేశారండి. చెయ్యూత కూడా వేశారండి. చెయ్యూత 18,000 వేశారండి. చెయ్యూత, రైతు భరోసా, అమ్మఒడి, చెయ్యూత, విద్య దీవెన, విద్య కానక 10 పేదవాడికి వేశారండి. ఎలక్షన్ టైం కూడా వేశారండి జగన్మోహన్ రెడ్డి గారు. కులం లేదు, మతం లేదు, 10 పేదవాడికి చూశారండి. సార్ మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి నా నమస్కారాలండి. మాజీ ఎమ్మెల్యే గారికి ధనలక్ష్మి గారికి నా నమస్కారం అండి. సార్ ఎంపీపీ గారు ఆనంద్ గారికి నా నమస్కారాలండి. దేవుడి వరకు ఎంపీడీసీ గారు ఆవిడ పేరు నాకు తెలియదు కానీ సార్ క్షమించండి సార్, తప్పైపోయింది సార్. ఆవిడ పేరు నాకు తెలియదు సార్. నేను వైఎస్ఆర్ పార్టీనే. ఎందుకంటే పేదవాడికి మీరు మంచి చేశారండి. పేదవాడికి మీరు వైఎస్ఆర్ పార్టీ వచ్చాక పేదవాడికి కొండపొడి పొట్టలు ఏంటి, రైతు భరోసా ఏంటి, అమ్మ ఒడి ఏంటి, చెయ్యూత ఏంటి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, రైతు గొప్ప గొప్ప స్కామ్లను పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు జగన్ గారు పెట్టిన బిచ్చండి ఇప్పుడు ఇంకా నేను మర్చిపోయాను. ఎందుకంటే ఈ సెల్ టవర్ సచివాలయంలో కట్టించి స్టాబ్లు ఇవన్నీ వేశారండి. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది, మీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. మరి వారంలోకి మరి 10 సేలు చేస్తానన్నారు కదా. మీరు వారంలోకి పెట్టి మేము 10 సేలు చేస్తాం. జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు 10 సేలు 5 సేలు జగన్ గారు ఉన్నప్పుడే మీరు జగన్ గారు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడే వారంలో పెట్టించారండి జగన్మోహన్ రెడ్డి గారు. గొప్ప గొప్ప పథకాలు పెట్టారు, గొప్ప స్కీమ్ కూడా పెట్టారండి. మీరేం చేశారండి చంద్రబాబు నాయుడు గారు? మీరు చెప్పండి, నాకు చెప్పండి. మీకు విమర్శిస్తున్నాం కానీ మేము విమర్శించడం మాట్లాడుతున్నాం కానీ మీకు ఇప్పుడు బేడీ చేయలేదండి. అంటే ప్రజలు ఓట్లు వేసినంతా ఇప్పుడు బాధపడుతున్నారండి. అయ్యో మా కర్మ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వేసాం ఓటు, మాకు ఏవి కూడా సగం మందికి అంతే సగం మందికి లేదు. 5,000 రైతు భరోసా అండి, సగం మందికి అంతే సగం మందికి లేదని చాలా దారుణంగా ఉందండి అంటున్నారండి. చెప్పండి మీరండి. ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి మీరు చూడాలండి. జగన్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చూసారండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరు చూస్తున్నారా? ప్రభుత్వాలు అవుతున్నా పోతున్నా, ఈ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వం వచ్చినా ప్రజలకు మీరు చూడాలి. ఏంటి పేదవాడికి చూడకుండా పెత్తందరికి మీరు చూస్తున్నారండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ఎక్కడికి, నైసపట్నం అక్కడికి. నేను సాక్షి డైలీ చూస్తున్నాను. మాకు సాక్షి వస్తలేదండి. నా పేరు కొడుతూ రమేష్ అండి, వేరే మండలం పనిశలపన, అల్లూరు సీతారాం జిల్లా అండి. మాకు సాక్షి తీసేశారండి. మీ కేబుల్ వైపు అన్నట్టు కేబుల్ ఆడుతున్నాం అండి. నేను డైలీ సాక్షి చూస్తాను, సాక్షి తీసేశారండి. సార్ జగన్మోహన్ రెడ్డి గారు సార్, మాకు సాక్షి వెంటనే కావాలి సార్.
మేము సాక్షి డైరీ చూస్తాం, సాక్షి అనవసరం తీసేసారండి. మేము 450 కడుతున్నామండి బిల్లు. మాకు అటించి సార్, మాకు అటించి కాళ్ళు వస్తున్నాయి కానీ ఇటించి కాళ్ళు వెళ్తలేదు సార్. మీరు ఎలాగైనా దయచేసి ఈ సాక్షిని, మీరు సాక్షి టీవీను ఇవ్వాలని కోరు వాసిస్తున్నాం సార్. పార్టీ తరపున జై జై జగన్, జై వైఎస్ఆర్, జై జగన్. అదండి, ఇది ఈ వీడియో అందరూ చూస్తారని, ప్రజలందరూ చూస్తారని నేను కోరు వాసిస్తున్నానండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, 10 పేదవాడు చూశారండి. చూసారు సార్. మాజీ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి నా నమస్కారాలండి. మాజీ ఎమ్మెల్యే గారికి ధనలక్ష్మి గారికి నా నమస్కారాలండి. మా ఎంపీపీ గారికి ఆనంద్ గారికి నా నమస్కారాలండి. 10 పేదవాడికి చూసారండి, కులం లేదు, మతం లేదు, 10 పేదవాడికి చూసారండి. గడప గడపకి వెళ్ళి ఇంటింటికి చూసారండి. నేను వైఎస్ఆర్ పార్టీని నేను కూడా తిరిగానండి గడప గడపకి. జై అనంతబాబు గారు, జై జగన్. ఎందుకంటే అనంతబాబు గారు మీరంటే మాకు మరి పిచ్చండి సార్. మీరంటే మాకు పిచ్చి. మీరంటే సార్ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి నా నమస్కారాలండి. మీరంటే మాకు మరీ పిచ్చండి. జగన్ గారు అంటే మరీ పిచ్చండి, చెప్పమంటారా? ఎందుకంటే కులం లేదు, మతం లేదు, 10 పేదవాడు చూశారండి. కులం చూడకుండా, మతం చూడకుండా అన్నం పెట్టారండి జగన్మోహన్ రెడ్డి గారు. సార్ ఎమ్మెల్సీ అనంతబాబు గారికి నా నమస్కారాలండి. పార్టీ తరపున నాకు ఏదైనా భరోసా ఇవ్వండి సార్. మీ తరపున నేను జెండా మా ఇంట్లో, మా అమ్మగారి పేరు కొడుతూరు రసీంద్ర, నా పేరు కొడుతూరు రమేష్ అండి. నేను ఇంట్లో వైఎస్ఆర్ పార్టీ జెండా నేను కట్టుకుంటానండి. మీరు ఆపదలో ఉంటే మీరు ఆదుకోండి సార్. ఎందుకంటే నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తను సార్. నేనుకంటే ఇంటికి పార్టీ కోసం నేను కూడా కష్టపడతాను సార్. ఎందుకంటే మా ఇంట్లో నేను జెండా ఎగరేస్తాను సార్. వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరేస్తాను సార్, పెద్ద జెండా. నాకు ఆపదలో ఉన్నా, తోడున్నా మీరు ఆదుకోండి సార్. నేను పేదవాడిని సార్. సరే సార్, అందరూ ఈ వీడియో అందరూ చూస్తారని నేను కోరు భావిస్తున్నాను అండి. బాయ్ అండి, అందరికీ బాయ్ అండి. చూడండి అందరూ. అయ్యండి, ఎమ్మెల్సీ అనంతబాబు గారికి నా నమస్కారాలండి. మేము పేదవాళ్ళమండి. ఏంటంటే కులం లేదు, మతం లేదు, 10 పేదవాడికి చూసారండి. సరే అండి, మరి ఉంటానండి సార్. రెడ్డా